నమస్కారం సార్. అయ్యా బాబా నమస్కారం. సో మీరు డిఎల్ఎన్ శాస్త్రి గారు కదా? అవును సార్, డిఎల్ఎన్ శాస్త్రి, ఢిల్లీ నుంచి. ఓన్లీ ఒకటే శాస్త్రి సార్. డిఎల్ఎన్ అంటే ఏంటి? దుర్భా లక్ష్మీ నరసింహ శాస్త్రి. దుర్భా లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఎస్ సార్. మీ స్వగ్రామం ఎక్కడ పెట్టారు మీరు? మేము విశాఖపట్నం సార్. విశాఖపట్నంలో 1960లో జన్మించాం. అవునా, ఓకే. కొంచెం మీ కథంతా చెప్పండి చిన్నప్పటి నుంచి. సో నేను 30th ఆగస్ట్ 1960లో జన్మించాను విశాఖపట్నంలో. తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది. నేను ఏవిఎన్ కళాశాలలో చదువుకున్నాను. హై స్కూల్ అండ్ కాలేజీలో కూడా 10 సంవత్సరాలు చదువుకుని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేసున్నాను. దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా చేస్తున్నా. తర్వాత కలకట్టాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేస్తున్నా. ఇది ఉద్యోగం చేస్తూ ఎడిషనల్ క్వాలిఫికేషన్ సంపాదించడం జరిగింది. 1980లో ఎంబీఏ పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ బర్జర్ పెయింట్స్లో ఉద్యోగం వచ్చింది. అది బర్జర్ పెయింట్స్లో ఇచ్చాపురం నుంచి కోస్టల్ ఆంధ్ర అంతా కూడా కవర్ చేయాలని చెప్పి. సో ఇచ్చాపురం టు కోస్టల్ ఆంధ్ర, ఆ రకంగా నేను ట్రావెలింగ్ అండ్ సేల్స్ అండ్ బిజినెస్ లో రంగంలో మొదలుపెట్టాను. సో 1982, సో 38 సంవత్సరాలు. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బ్రెత్ అడ్మినిస్ట్రేషన్. అవును సార్. మీరు అందులోకి ఎలా వచ్చారు? మరి బిజినెస్ నుంచి బ్రెత్లోకి ఎలా వచ్చారు? బ్రెత్లోకి రావడానికి మూల కారణం నా యొక్క ఆదర్శ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. నాగ్పూర్లో మహేష్ మాలు గారు ఉన్నారు. సో మురళి ఇండస్ట్రీస్, ఆయన ద్వారా నేను ఆనాపానసిద్ధి ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ఆయనకి మీకు పరిచయం ఎందుకు జరిగింది? 2008 ఆగస్టులో జరిగింది సార్. తర్వాత అతనితో పరిచయం జరిగిన తర్వాత 1 నెలలో ఢిల్లీలో రావడం, ఢిల్లీలో వచ్చిన తర్వాత ఇందర్పురిలో సెంటర్ని వెతుక్కోవడం. సో ఆ రకంగా మాకు ముఖ్యంగా భానుప్రసాద్ గారు, లింగారెడ్డి, తర్వాత మారుతి, కృష్ణ, నరసింహ, వీళ్ళందరి ద్వారా ధ్యాన పరిచయం ధ్యానంలో జరిగింది సార్. ఢిల్లీలో మీ ఇంట్లో పిరమిడ్ ఉంది కదా? ఎస్ సార్. నేను వచ్చాను అక్కడికి. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇది కూడా 5 సంవత్సరాలు అయింది సార్. పైన 5 సంవత్సరాలు అయిందా? పిరమిడ్ పేరు పరినిర్వాణ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ సార్. అక్కడ అందరూ వస్తుంటారా? చాలా మంది వస్తుంటారు సార్. మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు. మీరు వస్తున్నారని తెలిస్తే ఆ ఎనర్జీస్ వల్ల ఇంకా చాలా మంది వస్తుంటారు. ఎవ్రీ డే క్లాసెస్ అవుతాయి. ఢిల్లీలో ఎక్కడెక్కడ ఉన్నాయి పిరమిడ్లు? ఢిల్లీలో ఇంకొక పిరమిడ్, ఫస్ట్ పిరమిడ్ ఆర్యభట్ట పిరమిడ్ ధ్యాన మందిర్ అని ఫస్ట్ మీ ద్వారా మీరే ఇనాగ్రేట్ చేశారు సార్. 9x9 పిరమిడ్. హస్తలి అని చెప్పి మన పిరమిడ్ మాస్టర్ రోషన్ నాయుడు గారు ఇంట్లో ఫస్ట్ పిరమిడ్ కట్టడం జరిగింది సార్. ఆయన మ్యాథ్స్లో వేదిక్ మ్యాథ్స్లో చాలా బాగా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆయన అడిగారు, పేరు పెట్టినప్పుడు మేము అందరికీ ఆశ్చర్యం వేసింది, ఆర్యభట్ట ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి. ఎవరు ఫస్ట్ మ్యాథమెటిక్స్కి ఎలా అయితే కింగ్, ఆయన పేరు ద్వారా మీరు ఆ పిరమిడ్ పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక మన ఆర్గనైజేషన్ ద్వారా ఎయిమ్స్ దగ్గర ఉన్నటువంటి ఉత్తమ్ నగర్ దగ్గర ఇంకొక పిరమిడ్ రావడం జరిగింది. అది ఆశాగుప్తా మేడం వాళ్ళ ద్వారా ఆర్య సమాజ్ మందిర్లో పిరమిడ్ కట్టడం జరిగింది. అది 2వ పిరమిడ్, అది పెద్ద పిరమిడ్. దానికి కూడా ఇనాగ్రేషన్ మీరే రావడం జరిగింది. మీరే వచ్చారు సార్. ఓకే. సో అలాగా ఆర్య సమాజ్ మందిర్లో పిరమిడ్ జరిగింది. అలా కాకుండా తర్వాత 3వ పిరమిడ్ నరిణి కమల్ మేడం వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కూడా, దానికి కూడా మీరు ఆల్మోస్ట్ అన్ని నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఢిల్లీలో జరిగిన పిరమిడ్ అన్నింటికి మీరు ప్రత్యక్షంగా వచ్చారు. కానీ పరినిర్వాణ పిరమిడ్ ఇనాగ్రేషన్కి మాత్రం మీరు రాలేదు సార్. అవునా? కానీ దానికి పునాది వేయడానికి ఫస్ట్ ఫౌండేషన్స్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా వచ్చారు సార్.
గుడిగావ్లో పెద్ద పిరమిడ్ వచ్చింది కదా. గురుగాంలో రీసెంట్గా లాస్ట్ ఇయర్ పెద్ద పిరమిడ్ వచ్చింది. గౌర్ మేడం, రీటా గౌర్ మేడం అని చెప్పి స్టార్ట్ చేశారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అక్కడ మన గురుగాంలో కృష్ణ అండ్ మన పల్లవి మేడం వీళ్ళందరూ కలిపి దాన్ని సంరక్షిస్తున్నారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు సార్. క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ 2 day క్లాసెస్, వీకెండ్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. మొన్న మన ధ్యాన మహాచక్రం ఎలా జరిగింది? జానమహాచక్రం చాలా అద్భుతంగా జరిగింది సార్. మహిళా జానమహాచక్రం సో ఉన్నతోన్నతంగా జరిగింది. అందులో ఈ మాట మాస్టర్స్ అయితేనేమి, మన కొత్త కంప్యూటర్ సరోజా మేడం వచ్చారు. సరోజా మేడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి మార్పు. నందప్రసాద్ గారు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారు, ఒకసారి మహిళ వచ్చి చెప్పడంతో మంచి జనాలు చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది సార్. లేడీస్ ఎప్పుడు బాగా ఆకట్టుకుంటారు స్వామీజీ. అవును సార్, డెఫినెట్లీ. వారిలో వాక్చాతుర్యం బాగుంటుంది, వాడు చెప్పే భాషా శైలి బాగుంటుంది. ఎలా ఉంది అన్టోల్డ్ స్టోరీ? ఎలా ఉంది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత? చాలా అద్భుతంగా ఉంది సార్. 16 ఎపిసోడ్ ఎట్లా జరిగాయో తెలియదు. దానికి కూడా ముఖ్యంగా మన సరోజా మేడం ఆ క్లాస్ని తీసుకోవడము, మధ్యలో క్విజులు కూడా పెట్టడము ఎంతో మందిని ఆకట్టుకుంది. మన పిరమిడ్ మాస్టర్సే కాకుండా బయట ప్రపంచంలో కూడా చాలా మంది ఆ పుస్తకం గురించి, ఆవిడ చెప్పే విధానం గురించి చర్చించుకుంటున్నారు సార్. మన ఢిల్లీలో మ్యాగజైన్ ఉందా? ఢిల్లీలో పిరమిడ్ ధ్యాన్ జగత్ అని హిందీ మ్యాగజైన్ రన్ చేస్తున్నాం సార్ గత 2.5 సంవత్సరాలుగా. దానికి ముందు ధ్యాన భారత్ మన నార్త్ ఇండియాలో వైడ్గా అన్ని చోట్ల ప్రచురించి చేయడం జరిగింది. ప్రస్తుతం పిరమిడ్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ అన్ని చోట్లకి వెళుతుంది సార్. అంటే 2 నెలలకు ఒకసారి వస్తుందా? ప్రతి నెల? ఇది బైమంత్లీ మ్యాగజైన్ సార్, 2 నెలలకు ఒకసారి వస్తుంది. అలా యాక్చువల్గా మేము అనుభవం ఉన్నటువంటి ధ్యాన జగత్ తెలుగులో వస్తున్న మ్యాగజైన్, స్పిరిచువల్ ఇండియాలో వస్తున్న మ్యాగజైన్ వారి యొక్క అనుభవంతో వారు ప్రచురించినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాల గురించి అయితేనేమి, మాస్టర్స్ గురించి అయితేనేమి, మీ యొక్క కాన్సెప్ట్స్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా అంతమందికి హిందీ భాషలో తెలియాలనే ఉద్దేశంతో ఆ యొక్క మ్యాగజైన్ని. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 పిల్లలు సార్. ఏం చేస్తుంటారు వాళ్ళు? పెద్దమ్మాయి చార్టెడ్ అకౌంటెన్సీ చేసింది సార్. ఆవిడ ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఫామ్లో పనిచేస్తుంది. రెండో అమ్మాయి కూడా MBA చదువుకుంది. ఆ అమ్మాయి కూడా డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో కంపెనీలో పనిచేస్తుంది సార్. మీ పెద్దమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది? చేసేది, అవసరం ఉంటే ఇప్పుడు కూడా చేస్తుంది. ఆవిడ సుమారు 6 సంవత్సరాల నుంచి డాన్స్, కూచిపూడి డాన్స్లో చేశారు. నేషనలే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా పార్టిసిపేట్ చేసి. మీ చిన్నమ్మాయి బాగా పాడుతుంది సంగీతం? బాగుంది. ఎస్ సార్. మీరు కూడా మంచి కళాకారులు కదా? నేను అంత పెద్ద పరిజ్ఞానం లేదు, కానీ పరిజ్ఞానం ఉంది కానీ ప్రావీణ్యత లేదు సార్. మీరు నాటకాలు బాగా వేస్తారు. ఒకనొకప్పుడు వేసేవాడిని సార్, 82 వరకు వేసేవాడిని. దాని తర్వాత తగ్గించి. 2 డైలాగులు చెప్పండి. ముసలి ఓల్డ్ ఫెలో, హూ ఆర్ యూ, నువ్వెవరి మచ్చనా, మంచి మర్యాద అంటే ఏమిటి, మేనర్సా, నేను అదే అడుగుతున్నా, వాటి సుధాకరం థింకింగ్, నేను తన బావ మరిదినా. అయ్యా బాబాయ్. థ్యాంక్ యూ సార్. ఎంత నాటకాలు వేసేవాళ్ళ మీరు? సార్, అల్లూరు సీతారామరాజు, తర్వాత దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు. దుర్యోధనుడు చెప్పండి. దుర్యోధనుడు చాలా పౌరాణిక నాటకం, చాలా చిన్నతనంలో వేశాను సార్. ఇవన్నీ హిరణ్యకశిపుడు కొన్ని డైలాగులు అవన్నీ కూడా గుర్తులేవు ఎక్కువగా. బట్ ఎస్, అటువంటి రోల్స్ అన్నీ వేయడం జరిగింది. సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాల్లో కూడా వేసేవాడిని. ప్రావీణ్యత అయితే లేదు కానీ పరిజ్ఞానం అయితే ఉంది సార్ నాటకం. మీరు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం నిజంగా చెప్పమంటే సభాముఖంగా చెప్తున్నాను, ఇంతమంది వ్యూవర్స్ కూడా ఉన్నారు. ఇంద్రపురిలో మొట్టమొదటి మిమ్మల్ని చూడడం జరిగింది సార్. ఎందుకంటే నాగ్పూర్లో మీ ఫోటో చూసిన తర్వాత ఈ ముసలాయన ఎవరు, నీ ఫ్రెండా అని చెప్పి అని అన్నాను. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతూ మహేష్ మాలు గారు చెప్పారు, సో వయసు బట్టి స్నేహం నిర్ణయించకండి అని చెప్పి హిందీలో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఎక్కువ పరిచయం లేదు. మిమ్మల్ని మొట్టమొదటి చూసిన తర్వాత కొద్దిగా ఈయన ఎవరో చాలా సీరియస్గా ఉండే మనిషిలో ఉన్నారు అని దూరంగానే కూర్చోవడం జరిగింది. లాస్ట్ వరుసలో ఇంద్రపురి సెంటర్లో క్లాస్ జరుగుతున్నప్పుడు
క్లాస్ అయిన తర్వాత మీరు నా కళ్ళల్లోకి చూసి ఒకే ఒక డైలాగ్ చెప్పారు సార్. ఏమయ్యా ఎక్కడున్నావయ్యా ఇన్ని రోజులు అని చెప్పి అడిగారు సార్. అయ్యా బాబాయ్, మరి దాని వెనకనున్న కథ మీకే తెలుసు సార్. నాకేం తెలియదు బాబు. సార్ మీరు అప్పుడు ఇదే ఒక క్వశ్చన్ వేశారు, ఇన్ని రోజు మీలాంటి వాళ్ళే ఢిల్లీ చూసుకోవాలి అని చెప్పి స్పిరిచువల్ మన పిఎస్ఎస్ఎం కిట్, ప్రమోషనల్ కిట్ ఉండేది, ఆ కిట్ నా మీద ఇచ్చారు, మీరు చూసుకోండి అన్నారు. అదే మొట్టమొదటి, అదే రామబాణం సార్. ఈరోజు మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను. మీ జీవితం సర్వనాశనం అయిపోయింది దాంతో. లేదు సార్, ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో ఇండివిజువల్గానే కాకుండా కుటుంబ పరంగా కూడా అందరూ వచ్చి ధ్యాన మార్గంలో వచ్చి ధ్యాన ప్రచారంలో కార్యక్రమం మన చేశారు. ఢిల్లీలో నార్త్ ఇండియాలో పిఎస్ఎస్ఎం ఎలా ఉంది స్వామీజీ? చాలా అద్భుతంగా ఉంది సార్. మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఈ కరోనాలో ఇంకా విజృంభిస్తూ ప్రతి ఒక్కరూ కూడా క్లాసెస్ తీసుకోవడం అయితేనేమి, కాన్సెప్ట్స్ అయితేనేమి, మీరు చెప్పిన పుస్తకాలు అయితేనేమి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. మీరు పుస్తకాలు బాగా చదువుతున్నారా? పుస్తకాలు ఆఫ్ అండ్ ఆన్ చదివేవాడిని, కానీ కరోనాలో మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పిన పుస్తకాలు, మోస్ట్ ఆఫ్ ది పుస్తకాలు చదువుతున్నాను సార్. ఈ మధ్య ఏం చదివారు? ఈ మధ్య చదివినట్టు పుస్తకాల్లో బుద్ధాస్ వైఫ్ గురించి బుక్ చదువున్నాము. తర్వాత రీసెంట్గా ది మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్ అన్న బుక్ చదివాము. దానికి ముందు అఫ్ కోర్స్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అయితే చదువున్నాము. తర్వాత స్వామీజీ బుక్ 400 సంవత్సరాలు పనిచేసేటువంటి స్వామీజీ ముముక్షు, ఆ బుక్ కూడా చదివాము. ఆ పుస్తకం గురించి చెప్పండి. ఆ పుస్తకం నిజంగా మేము నార్త్ ఇండియాలో ఉండడం వలన ఆ స్వామీజీ వెళ్ళినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా పరిజ్ఞానం, కదా తపస్వి మహారాజ్ పుస్తకం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. పుస్తకం అది చదువుతున్నప్పుడు రిషికేశ్ అయితే, హరిద్వార్ అయితేనేమి, ప్లేసుల్లో వెళుతున్న ప్లేసులు, ఆయన 4 సార్లు కాయకల్ప జరిగినటువంటి పరిస్థితి, ఇవన్నింటినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. తర్వాత ఆయన మన సౌత్లో వచ్చి బెంగళూరులో, తర్వాత సౌత్ వైపు ఉండి మన బాలయోగిని, ముమ్మిడివరం బాలయోగిని కూడా కలిసినటువంటి ఘట్టము, తర్వాత అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ తెలిసిన ప్లేసెస్. తర్వాత పుస్తకం, ఇటువంటి పుస్తకాలు నాకు చాలా తొందరగా ఆకట్టుకుంటాయి సార్. ఒక స్టోరీ రూపంలో ఉన్నవైతే, కాన్సెప్ట్గా కాకుండా అందువల్ల బాగా గుర్తున్నాయి ఆయన చదివినటువంటి వెళ్ళినటువంటి ప్లేస్లు అవన్నీ కూడా. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికారు? ఆయన సుమారుగా 400 సంవత్సరాలు పైన. 180 సంవత్సరాలు. సారీ సార్, 180 సంవత్సరాలు. ఋషికేశ్లో మీరు యజ్ఞాలు చేశారు కదా? ఎస్ సార్. మూడు సార్లు అయిపోయిందా? 3 మహాయోగ జానకుములు మీ యొక్క డైరెక్షన్లో 3 కార్యక్రమాలు జరిగాయి. 4వది ఉందా? 4వది అనౌన్స్మెంట్ అయితే చేశాను సార్. మీ ఆదేశం గురించి వెయిట్ చేస్తాను సార్, ఎట్లా చేయాలని. ఎలా చేస్తాం కరోనాలో? మనకు ఆల్రెడీ మీరు చెప్పినటువంటి బాట, వేసిన బాట ఆల్రెడీ ఉంది కదా సార్. డిజిటల్ ధ్యానయజ్ఞాలు ఉన్నాయి కదా సార్. అదే రూపంలో మీ ఆజ్ఞ ఇస్తే మేము మొదలు పెడతాం పని. డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అదేమో. యోగా డే గురించి ఏం చేస్తున్నారు మీరు? డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే మీరు మొట్టమొదటిగా డిజిటల్ ధ్యానయజ్ఞ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం అయిన వెంటనే విషయం ఏంటంటే, నాకు చెప్పలేదు సార్ ఈ విషయాన్ని. ఈ విషయాన్ని ఏమో మా 2వ అమ్మాయితో మీరు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇలాగా నీకు మంచి ప్రాజెక్ట్ ఇస్తాను, చేస్తావా అని చెప్పి అడిగారు. ఇది ఏంటి అంటే, ఇలాగా ఇంటర్నేషనల్ యోగా డేని మనం డిజిటల్లీ చేసుకుందాం. సో ఐ వాంట్ మ్యూజిషియన్స్, ఐ వాంట్ స్పిరిచువల్ మాస్టర్స్, సో కెన్ యూ డూ ఇట్ అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పారు సార్. కానీ ఆ అమ్మాయికి చెప్తే ఫైనల్గా వచ్చి మన దగ్గరికి జరగడం జరిగింది సార్. సో ప్రస్తుతం మీకు తెలియజేస్తున్నాను సార్, మనతో పాటు డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డేలో కలిసి భాగస్వామ్యం పంచుకోవడానికి బ్రహ్మకుమారీస్ చాలా పెద్ద ఎత్తున మనతో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం. नमस्कार। डिजिटल इंटरनेशनल योगा डे पर आप सभी का बहुत बहुत स्वागत है। इस बार 21 जून इंटरनेशनल योगा डे पर मैराथन मेडिटेशन डिजिटल इंटरनेशनल योगा डे का आयोजन किया जा रहा है और इस इवेंट का आयोजन पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट और महाबोधि इंटरनेशनल मेडिटेशन सेंटर के संयोजन से किया जा रहा है। मैं आज विशेष रिस्पेक्टेड
ब्रह्म ऋषि पात्रे जी, वेनरेबल भिक्खु संगसेना जी को विशेष बधाइयाँ देना चाहती हूँ कि उन्होंने मिलकर इतनी विशेष इवेंट का यूनिक ढंग से आयोजन किया गया है, जिसका लक्ष्य है कि हम योगा को अधिक से अधिक लोगों तक पहुँचाएं और साथ ही साथ लोग ध्यान और योगा को प्रतिदिन अपने जीवन में अपनाएं। और ये 24 आवर्स की जो इवेंट है उसके अंदर विशेष मैं सभी को अनुरोध करूंगी कि 11 से 12 बजे हमारी प्लेनेट एक विशेष हाई फ्रीक्वेंसी वाइब्रेशन में एंटर हो रही है। तो आप सभी 11 से 12 बजे अवश्य 21 जून को मेडिटेशन करेंगे और सभी तो करेंगे ही, खास मैं अपने ब्रह्मा कुमारी विश्वविद्यालय के सभी भाई बहनों से मेरा अनुरोध है कि कृपया आप सभी भी 11 से 12 बजे 21 जून को अवश्य ज्वाइन हो और साथ ही साथ मेरे सेशन में जो कि 11 से 11:30 बजे तक है, आप सभी मिलकर इस कार्यक्रम को अवश्य सफल बनाएंगे। धन्यवाद। जून को अवश्य ज्वाइन हो और साथ ही साथ मेरे सेशन में जो कि 11 से 11:30 बजे तक है, आप सभी मिलकर इस कार्यक्रम को अवश्य सफल बनाएंगे। धन्यवाद। చాలా బాగుంది స్వామీజీ. థ్యాంక్ యూ సార్. బ్రహ్మకుమారి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు, కనుక అందరూ కలిసి ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది. సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, ఇలాగా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మన పిఎస్ఎస్ఎంతో వచ్చి చేరతాయని. మీ యొక్క ఉద్దేశంలో ఇంకా ఏ ఫార్మ్స్ మనతో రాదలుచుకున్నాయి, మీరు ఎలా అనుకుంటున్నారు పిఎస్ఎస్ఎంని? ఇప్పటి నుంచి 10 సంవత్సరాల్లో అన్ని జరుగుతాయని చెప్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్. సత్యం ఒకటి ఉందా, రెండు ఉన్నాయా? ఒకటే సార్. సూర్యుడు ఒకడున్నాడా, ఇద్దరు ఉన్నారా? ఒకటే సార్. ఢిల్లీకో సూర్యుడు, ఆంధ్రప్రదేశ్కి ఇంకో సూర్యుడు ఉన్నాడా? హైదరాబాద్కో సూర్యుడు లేదు సార్. రాముడికో సూర్యుడు, డిఎల్ఎన్ శాస్త్రి గారికో సూర్యుడు ఉన్నాడా? లేదు సార్. యేసు ప్రభుకి ఇంకో సూర్యుడు ఉన్నాడా? లేదు సార్. సూర్యుడు ఒకటే, సత్యం ఒకటే సార్. మరి ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఒకటే సత్యం వైపు ఉన్నాయా, రకరకాల సత్యాల వైపు ఉన్నాయా? సత్యం ఒకటే, సత్యం వైపే ఉన్నాయి సార్. కానీ కనుక సత్యం ఒకటే, సత్య విధానం కూడా ఒకటే. అంటే మనము ఆనాపానసతి అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు సార్. వారందరూ కూడా రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. సో మనతో వచ్చి చేయడం, ఎందుకంటే మీరు ఆర్గనైజేషన్ పేరు పెట్టినప్పుడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్నారు, ఒక సొసైటీ కాదు, సొసైటీస్. ఆ పేరు పెట్టడంలో మీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? మొట్టమొదటి అనుకున్నప్పుడు ఎలా అనుకున్నారు? మొట్టమొదటి వచ్చినప్పుడు కర్నూలు స్పిరిచువల్ సొసైటీ ఉండింది, అంతే. మూవ్మెంట్ లేదు అప్పుడు సార్. అదొకటే సొసైటీ ఉండేది సార్. కర్నూలు స్పిరిచువల్ సొసైటీ సార్ 1990లో రిజిస్టర్ అయింది. ఎస్ సార్. 91లో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభించడం జరిగింది సార్. 92లో నేను ఉద్యోగం రిజైన్ చేయడం జరిగింది సార్. 90లో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రిజిస్ట్రేషను, 91లో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు తయారు కావడము, 92లో నేను ఉద్యోగం రిజైన్ చేయడం సార్. రిజైన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అనంతపూర్ వెళ్ళాను. ఎస్ సార్. అక్కడ అనంతపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని, మళ్ళీ గుంటకల్ వెళ్ళి గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని, ఉరవకొండ వెళ్ళి అక్కడ ఇలా రకరకాలుగా సొసైటీని స్థాపించడం జరిగింది. ఇలా ఎన్నో సొసైటీలు స్థాపించిన తర్వాత 2002లో 2003లో అనుకుంటాను ఈ మూవ్మెంట్ అనే వర్డ్ వచ్చింది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని చెప్పేసి. సార్, అంటే మొట్టమొదట మీరు చెప్పినట్టుగా కర్నూలు ప్రతి ఊరు పేరు దాంతో పాటు తెలియజేయడం జరిగింది. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టాలని మీకు స్పందన ఎక్కడి నుంచి వచ్చింది సార్? వచ్చింది PSS.org అని చెప్పేసి వెబ్సైట్ తయారు చేసాం అప్పుడు సార్. వెబ్సైట్ అంతా PSS పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్. ఇది బాగా విస్తృతం అయిపోతుంది కొద్ది, సొసైటీసే కాదు ఇంకేదో ఉంది అని నాకు అనిపించింది. నాకు ఏమిటి అనిపించిందంటే మూవ్మెంట్ అనేది రావాలి అనిపించింది. ఇది పెద్ద మూవ్మెంట్, ఎలాగైతే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఎలా ఉందో, ఎస్ సార్, స్వాతంత్ర సంగ్రామం ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఉంది కదా. ఎస్ సార్. ఎక్కడ ఉంది అది భారతదేశంలో?
భారతదేశంలో ఎక్కడ ఒక చోట లేదు, ప్రతి చోట ఉన్నది. అలాగే మంది కూడాను స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇది ఒక పెద్ద మూవ్మెంట్. ఇది ఇండియాకి సంబంధించిందా, మిగతా దేశాల్లో కూడా ఉందా? అన్ని దేశాలకు ప్రతి చోట ప్రపంచవ్యాప్తమైన మూవ్మెంట్ ఇది. ప్రపంచం కనుక ఆ మూవ్మెంట్ అనే వర్డ్ వచ్చింది నాకు. వండర్ఫుల్. అప్పటి నుంచి ఏం చేసామంటే PSS movement.org పెట్టాం. వండర్ఫుల్ సార్. ఇది 2002లో 2003లో జరిగిందని నా ఉద్దేశం. తర్వాత మరి ఇవన్నింటికి కూడా మాకు సెంట్రలైజేషన్ ఎందుకు కాలేదు సార్? పిఎస్ఎస్ మూవ్మెంట్ అని పెట్టున్నారు, కానీ ప్రతి చోట ఇండిపెండెంట్ గా ఉన్నాయి. మన సూత్రం ఏమిటయ్యా అంటే ఎవరికి వారే యమునా తీరే సార్. ఎవరు ఎవరికి బాస్ కాదు. ఎస్ సార్. ఎవరు ఎవరికి సబార్డినేట్ కాదు సార్. సూర్యుడు అందరిది కదా. ఎస్ సార్. సత్యం అందరిది. ఎవరి వాళ్ళకైతే సత్యం కావాలనుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విధానంలో సత్యం సంపాదించుకుని వాళ్ళ వాళ్ళ విధానంలో సత్యాన్ని అందరికీ ఇవ్వాలి. సార్ ఇందులో సెంట్రలైజేషన్ క్వశ్చనే లేదు. సార్ మీరు లే లడాక్ కూడా వెళ్ళారు. ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే కూడా మనతో పాటు సహకరిస్తున్నటువంటి గత సంవత్సరం వెళ్ళారు. 2 సంవత్సరాల పైనగా మనం లే లడాక్ వెళ్ళున్నాం. అక్కడ భిక్షు సంగసేన గారిని మీరు కలిశారు. సో మన యొక్క GCSS లో మొట్టమొదటిసారి. సో మీకు ఆయనతో కలిసినప్పుడు ఏ రకంగా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ మొట్టమొదటిసారి నేను బెంగళూరులో కలుసుకున్నాను నేను సార్. ఆయన ఫిగర్, ఆయన పర్సనాలిటీ, ఆయన వాక్కు, ఆయన మొహము, ఆయన ఉదార స్వభావము నాకు చాలా ఆకట్టుకుంటాయి. సార్ బెంగళూరులో చూశాను కనుక మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళాలని అనిపించింది నాకు. సార్. అప్పుడు లేహ్ లడాక్ వెళ్ళాం. సార్. అక్కడ విస్తారమైన వాళ్ళ ఆశ్రమం ఉంది, సార్. మహాబోధి సెంటర్. నాకు చాలా నచ్చింది అక్కడ ఆ హిమాలయాల మధ్యలో. ఎస్ సార్. ఆయన ఎంతో ఆదరంగా మనల్ని చూసుకున్నారు. ఎస్ సార్. అప్పటి నుంచి ఆయనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది. మీరు మహా కరుణ కూడా గుంటూరులో చాలా పెద్దగా చేయడం జరిగింది. అటువంటి అయినప్పటికీ కూడా అంటే మీకు ఎలాంటి స్పందన వస్తుంది? అటువంటి మనతో కలిసి పనిచేయగలరు అని ఎట్లా అనిపిస్తుంది సార్? మనతో అందరూ కలిసి పనిచేయగలరు, మనం అందరితో కలిసి పనిచేయగలం. ఎస్ సార్. ఎస్ సార్. మనం ప్రత్యేకంగా ఏమీ లేవు కదా. అవును సార్. కనుక నాకు మొట్టమొదటి తెలుసు అందరూ మన దగ్గరికి వస్తారని చెప్పేసి. వెరీ గుడ్. మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారంటే మన దగ్గర రావడం కాదు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. ఎస్ సార్. తప్పకుండా సార్. మన దగ్గరికి రావడం అంటే వాళ్ళ దగ్గరికే వాళ్ళు వెళ్ళడం, ఇంకా బాగా వెళ్ళడం అన్నమాట. అవును సార్. తర్వాత మీరు ఎప్పుడూ స్టాండర్డ్గా యోగ చిత్తవృత్తి నిరోధ అనే యోగా గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక 4 రోజుల్లో రాబోతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డేలో స్పెసిఫిక్గా యోగా మధ్యన ధ్యానం మధ్యన ఈ మేడం గారు కూడా ఇచ్చారు. దాని గురించి కొద్దిగా విస్తారంగా తెలియజేస్తారు అందరికీ. భారతదేశంలో యోగం అంటే యోగాసనాల కిందే వచ్చేసింది ప్రపంచంలో. సార్. యోగా అంటే ధ్యానం మీద రాలేదు సార్. కానీ మనం ఎప్పటి నుంచి ధ్యానమే చెప్తున్నాం. మన యోగాసనాలను వెయ్యం, మనకి అవసరం లేదు. నేను 1966లో ఒక యోగా కేంద్రానికి వెళ్ళాను, ఇక్కడే విద్యానగర్లో, సార్, హైదరాబాద్లో. 6 నెలలు నేర్చుకున్నాను, యోగాసనాలన్నీ నేర్చుకున్నాను, రకరకాల క్రియలన్నీ నేర్చుకున్నాను. వస్త్రనియతి, సూత్రనియతి, జలనియతి ఇవన్నీ నేర్చుకున్నాను. తర్వాత ఇంకేమైనా ఉందని అడిగాను, వాడికి ఏం తెలియదు వాళ్ళకి. కనుక నేను ధ్యానం కోసం తిరుగుతున్నాను. ధ్యానం కోసం తిరుగుతున్నాను కూడా నాకు తెలియదు, కానీ ఏదో దానికోసం తిరుగుతున్నాను. సార్. యోగం అయిపోయింది అంటే బాడీ పరంగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి నాకు? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్కి వెళ్ళాను, అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే నా గత జన్మల కారణం అయి ఉంటుంది, ఈ జన్మల మటుకు కారణం లేదు. ఓకే. అలాగే బ్రహ్మకుమారి దగ్గర కూడా వెళ్ళాను, ఆ కళ్ళు తెరిచి ధ్యానం చేయడం నాకు నచ్చలేదు. నాకు సార్ వాళ్ళ దగ్గర అన్నీ బాగున్నాయి, కానీ ఇది ఒకటే నాకు సంతృప్తికరంగా లేదు. నాకు సంతృప్తికరంగా ఉంటే నేను ఉండేవాడిని, అక్కడే ఉండేవాడిని. ఎస్ సార్. తర్వాత విపස්සన కూడా వెళ్ళాను గోయంకా గారి దగ్గర. సార్. అక్కడ ఒక రోజు ఉండి మళ్ళీ వచ్చేసాను. ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్ నాకు నచ్చేది కాదు. ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి మనం, ఏదో కూడా. ఎస్ సార్. మనకి ఆ డిసిప్లిన్, ఐఎమ్ ద మోస్ట్ డిసిప్లిన్ లెస్ ఫెలో స్వామీజీ. ఎవరికి చెప్పకండి. అలా ఏం కాదు సార్, మీరు చాలా ఇండిసిప్లిన్ డిసిప్లిన్ ఎక్కువ సార్. నా దగ్గర డిసిప్లిన్ లేదు స్వామీజీ.
తర్వాత ఇంకొక ముఖ్య విషయం తెలుసుకుందాం అనుకుంటున్నా సార్. మీరు ఎప్పుడు శాకాహారం గురించి ఎక్కువ తెలియజేస్తుంటారు. కరుణ అని అఫ్ కోర్స్ మహాబోధి వాళ్ళు చెప్తుంటారు, ఉద్దేశం ఒకటే. సో శాకాహారం ఎందుకు ఇంపార్టెంట్, శాకాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నీకు ఒక జంతువుని చెప్పే హక్కు ఎవడిచ్చాడే? ఇవ్వలేదు సార్. మేకని చంపుతావా? ఎలా చంపుతావు? ఆ మేక బతకాలా వద్దా? ఆ మేక కోసం ఉందా, నీ కోసం ఉందా? మేక గురించి ఉంది. కోడి ఎవరి కోసం ఉంది? దాని జీవితం గురించి. నువ్వు ఎవరి కోసం ఉన్నావు? నా గురించి. నేను కోసం నిన్నా వద్దా? వద్దు సార్. ఎందుకు వద్దా? ఎట్లా సార్, పని చేయాలి కదా సార్. మరి కోడి కూడా పని చేయాలి కదా. అవును సార్. మేక కూడా పని ఆవు కూడా పని చేయాలి కదా. అవును సార్. ఆవు కోసమే పెట్టింది, మనిషి కోసం పెట్టలేదు. ఒంటె కోసమే పెట్టింది, మన కోసం పెట్టలేదు. బృహదారణ్యక ఉపనిషత్తులో సార్ యాజ్ఞవల్కుడు మైత్రేయితో చెప్తాడు. ఆయన భార్య, యజ్ఞవల్కుడి భార్య మైత్రేయి. అవును. ఆయన ఏం చెప్తాడంటే, ఆడ మగ ఉన్నారు, ఆడవాళ్ళకి పెళ్లి కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలి. మొగుడి కోసం పెళ్లి కావాలా, తన కోసం తనకి పెళ్లి కావాలా? తన కోసం తనకు కావాలి. మరి మగవాడికి పెళ్ళాం కావాలా వద్దా? కావాలి. పెళ్ళాం కోసం పెళ్లి చేసుకున్నాడా, తన కోసం చేసుకున్నాడా? తన కోసం, తన అవసరం. ఇదే చెప్పాడు ఆయన. నువ్వు మొగుడి కోసం నువ్వు పెళ్లి చేసుకోలేదు, నీ కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు. మొగుడు నిన్ను పెళ్లి చేసుకున్నది మొగుడు నీ కోసం ఉద్ధరించడం, తనని ఉద్ధరించడం కోసం. అలాగే పిల్లలు నీ దగ్గర పెట్టింది వాడి కోసం పెట్టాలి, నీ కోసం పెట్టలేదు. అలాగే మేక తన కోసం పెట్టింది, నీ కోసం పెట్టలేదు. వావ్, వండర్ఫుల్. ఎవరు ఇంకోటి కోసం పుట్టలేదు. ఏ మొగుడు ఏ పెళ్ళాం కోసం పుట్టలేదు. పుట్టాడా? లేదు. ఆ పెళ్ళాం నీ కోసం పుట్టిందా? లేదు. పెళ్ళాం మీ దగ్గరికి వచ్చింది తన కోసం వచ్చిందా, మీకోసం వచ్చిందా? తన గురించి తను. మీరు? మనం కూడా మన గురించి. ఇది నాయన. మేక ఎందుకు పుట్టింది మరి? దాని గురించి అది వచ్చింది. శాస్త్రి గారి కడుపులో వెళ్ళడానికి పుట్టిందా అది? లేదు సార్. నువ్వు ఎప్పుడైనా మాంసం తిన్నావా? లేదు సార్. ఎందుకు తినలేదా? ఎందుకంటే బ్రాహ్మణ కులంలో పుట్టినాం, అందువల్ల బై డిజైన్ తినలేదు. ఈ జన్మలో అయితే తినలేదు సార్. గుడ్డు తిన్నా సార్. దొంగ? అవును సార్. కాలేజీలో ఉన్నప్పుడు 1-2 సార్లు తిన్నాను. నేను తిన్నానే 3 సంవత్సరాలు. ఇద్దరు ఒకటే. ఎస్ సార్. ఎస్ సార్. కనుక మేక నీ కోసం పుట్టలేదు, తన కోసం దాన్ని పెట్టింది. మేకను చంపుకుని తింటే దాని ఫలితం అనుభవిస్తా. కర్మ సిద్ధాంతం ఉందా లేదా? ఉంది సార్. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. తక్కువ అనుభవించాడు, ఎక్కువ అనుభవించాడు. ఎంత చేసుకుంటే అంత అనుభవిస్తాడు. నువ్వు తెలియక చేసినా నిప్పు ఉంది, చేయి పెట్టావు, నిప్పు కాలుతుందని తెలియదు. కాలుతుందా? కాలుతుంది. నిప్పు కాలుస్తుందని తెలుసు, నువ్వు చేయి పెట్టావు అనుకో, కాలు తీరుతుంది. ఎస్ సార్. నువ్వు బుద్ధుడు అనుకో, బుద్ధుడు వేలు పెడితే కాలకుండా ఉంటుందా? ఎవరికైనా కాలుతుంది సార్. ఎవరికైనా కాలుతుంది. ఆయన బుద్ధుడు కదా, మరి ఆయన కాలకూడదు కదా? అలా కాదు సార్, కర్మ బట్టి కదా సార్. నువ్వు చేసిన ఫలితం ఏదైనప్పటికీ కూడా కర్మ చేసిన దాన్ని బట్టి వస్తుంది. వీరప్పని వెలికి కాలుతుంది, బుద్ధుడి వెలికి కూడా కాలుతుంది. ఎవరికైనా కాలుతుంది సార్. ఎస్ సార్. కర్మ ఎవరు చేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే. ఎస్ సార్. తెలియక చేస్తే అజ్ఞానం అన్నారు, తెలిసి చేస్తే పాపం అన్నారు. తెలియక చేస్తే అజ్ఞానం. చిన్న పిల్లవాడు కత్తితో ఆడుకుంటూ తన వేలు తను కోసుకుంటాడు, అది అజ్ఞానం. అది మీరు ఆ చిన్న పిల్లవాడి వేలు కోస్తే అది పాపం. ఆ పిల్లవాడు తను చేసుకుంటే అది అజ్ఞానం. తెలియక చేస్తే అజ్ఞానం. అజ్ఞానానికి శిక్ష ఉంటుంది, పాపానికి శిక్ష ఉంటుంది. పాపానికి ఎక్కువ ఉంటుంది, అజ్ఞానానికి తక్కువ ఉంటుంది. సార్, మీరు పిఎస్ఎస్ఎంలో ప్రజెంట్ అన్ని చోట్ల పిఎంసి ఛానల్ గురించి, పిఎంసి గురించి మీ యొక్క ప్రణాళిక కానీ మీ ఏ రకంగా మీరు చూస్తున్నారు? పిఎంసి గురించి ఎట్లా వెళ్తుంది అని?
2018 సంవత్సరంలో పిఎంసికి కంపెనీ రిజిస్టర్ చేశాం, ఎస్ సార్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అని చెప్పేసి డిసెంబర్లో సార్ 2018. 2019లో అంతా కూడాను రూపకల్పన జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా వెలుగుతోంది. ఈ కరోనా టైంలో పిఎంసి చాలా బాగా విస్తృతమైంది. పిఎంసి హిందీ గురించి మీరు చెప్పండి. ఢిల్లీ పిఎంసి హిందీ కూడా మీరు నాకు డైరెక్ట్గా చెప్పలేదు సార్. ఆ, నేను అసలు పిఎంసి హిందీలో ఇన్వాల్వ్డే కాను సార్. ఆ, సో మనందరం కలిసి ఒక స్వామీజీని కలవడానికి, మౌన స్వామీజీని కలవడానికి ఆగ్రా వెళదాం అనుకున్నాం. ఆ. సో వెళుతున్న టైంలో ఆ బస్సు కొద్దిగా లేటుగా వచ్చింది. నేను ముందర వెళ్ళి అక్కడ కార్యక్రమం చూద్దాం, నేను నాతో పాటు 2-3. సో మిగతా మాస్టర్స్ అందరూ మన ఇంట్లోనే మీతో పాటు ఉన్నారు. అటువంటి టైంలో ఈ యొక్క పిఎంసి ఛానల్ హిందీ పెట్టాలి అని చెప్పి మీరు వసంత మేడంకి ఈ అలేఖ్య అమూల్యని పిలిచి ఇలా పిఎంసి ఛానల్ పెడితే బాగుంటుంది అని వాళ్ళకి చేశారు. ఓకే. కానీ ఫైనల్గా వచ్చింది నా దగ్గరికి వచ్చింది సార్. మీ దగ్గర పాపాలు బహిరపడు. పిఎంసి ఛానల్ని స్థాపించాలంటే మీరు చెప్పారు ఇట్లా అనుభవం ఆల్రెడీ పిఎస్ఎస్ఎం మీడియాతో ఉంది కాబట్టి ఒక కంపెనీగా స్టార్ట్ చేయాలని చెప్పారు. మిగతా పిఎంసి బ్రాండ్ అయితే మన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేసిన బ్రాండే సేమ్ ఉంటుంది. బట్ ఏ భాష అయితే ఆ భాష పెట్టుకుందో, బట్ ఒక కంపెనీ ఉండాలి, దాన్ని ఒక పద్ధతిలో నడిపించాలని చెప్పి వన్ మీడియా నెట్వర్క్ అనే కంపెనీ పేరుని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వన్ మీడియా నెట్వర్క్ ద్వారా పిఎంసి హిందీ మొత్తం అంతా కూడా ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టారు సార్. మీరు మహాయోగ్ జాన్కుంలో మనం ఇనిషియల్గా లాంచ్ చేసాము. తర్వాత ఫస్ట్ 6 months మీరు చిన్నగా నడపమని చెప్పారు. ఈ కరోనా యొక్క ఉద్దేశంతో మనకి చాలా అదృష్టాన్ని ఇచ్చింది. అది చాలా తొందరగానే చాలా మంది సబ్స్క్రైబర్స్ లాస్ట్ 3 నెలల్లో రంశకం 1500 మంది వరకు సబ్స్క్రైబర్. ప్రస్తుతం 5000 మంది సబ్స్క్రైబర్స్ మన 5000 మంది. ఎస్ సార్ చూస్తున్నారు. పిఎంసి హిందీ. ఎస్ సార్. సో పిఎంసి తెలుగు అయిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ అఫ్ కోర్స్ పిఎస్ఎం తెలుగు పేరెంట్ ఆర్గనైజేషన్ తెలుగు స్పీకింగ్ కాబట్టి, మాస్టర్ తెలుగు కాబట్టి మనది 1.38 lakhs. అది కూడా కరోనాలో 1.20 నుంచి 1.38 వరకు పెరిగింది సార్. అలాగే మనం 2000 వరకు ఉన్నది ఈ కరోనా పుణ్యమని 5000 వరకు పెరిగింది. ఎనీ ప్రోగ్రామ్ వ్యూవర్స్ కమ్సే కమ్ 5000 to 10,000 మంది వ్యూ చేస్తున్నారు సార్. సో పిఎంసి హిందీ బ్రహ్మాండంగా జరుగుతుంది సార్. దాని గురించి ఎలా ఉండబోతుందో మీరు కొద్దిగా చెప్తారు సార్. పిఎంసి హిందీ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉండొచ్చు, ఎలా మేము చేస్తే బాగుంటుంది అని. భారతదేశంలో హిందీ మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోర్ దాన్ 3/4 ఉంటారు సార్. ఎక్సెప్ట్ సౌత్ రీజియన్స్ వదిలేసి మిగతా భాషల్లో ఒరియాలో అయినా సరే లేకపోతే బెంగాలీ అయినా సరే హిందీ స్పీకింగ్ ఎక్కువ మంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని అంటారు. సో నార్త్ ఇండియా అంటే మాక్సిమం హిందీ మాట్లాడతారు సార్. సో యూ కెన్ సే 70% పీపుల్ ఆర్. అంటే ఎన్ని క్రోడ్స్? రఫ్లీ 80 crores ప్లస్ ఉంటారు సార్. 80 కోట్ల పైన జనాలు హిందీ మాట్లాడేవాళ్ళు. ఎస్ సార్. సో ఇంకో 10 ఏళ్లలో పిఎంసి హిందీకి 80 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. ఇంకో 10 సంవత్సరాల్లో పిఎంసి తెలుగుకి ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే పిఎంసి హిందీకి 80,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అది ఇంకో 10 సంవత్సరాలు జరగబోతోంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ పిఎంసియే శరణ్యం. ఇప్పుడు సార్ పిఎస్ఎస్ఎం యొక్క విస్తార విశ్వరూపం అంతా ఇప్పుడు పిఎంసిలో మనకు కనపడుతుంది. అవును సార్. మహాభారత యుద్ధంలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడా లేదా? చూపించారు సార్. అలాగే పిఎంసి అనేది పిఎస్ఎస్ఎం యొక్క విశ్వరూపం. అవును సార్. ప్రతి ఇంట్లో కూడా చూడవచ్చు. ఆ పిఎంసి లేకపోతే ఆ విశ్వరూపాన్ని చూడలేము. అవును సార్. పిఎస్ఎస్ఎం యొక్క విశ్వరూపం చూడలేము. అది విశ్వరంతా ఉంది కానీ విశ్వరూపాన్ని చూడలేము. అవును సార్. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే పిఎస్ఎస్ఎం యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేసేది. అవును సార్. అది పిఎంసి అంటే. మనకి ఇప్పుడు తమిళనాడులో బాగా జరుగుతోంది పిఎంసి తమిళ్, కర్ణాటకలో బాగా జరుగుతోంది పిఎంసి కన్నడ, పిఎంసి మరాఠీ వస్తుంది పునే నుంచి, పిఎంసి ముంబై ఉంది, పిఎంసి బెంగాలీ వస్తోంది. ఎస్ సార్. ప్రపంచ భాషల్లో ఎప్పుడు రాగలుగుతుంది సార్ పిఎంసి? స్పెయిన్లో, బికాజ్ ప్రపంచం అన్ని రకాల భాషలు ఉన్నాయి. తర్వాత రేపు వచ్చే నెల ఆగస్టులో
అనుకుంటాను. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది స్పానిష్లో, పిఎస్ఎస్ఎం స్పానిష్లో. వావ్, ఫ్యాంటాస్టిక్. ఒక రోజంతా క్లాస్ జరుగుతుంది స్పానిష్లో. వావ్. అవును సార్, స్పెయిన్లో చాలా మంది ఎక్కువ, సౌత్ అమెరికా సైడ్ అక్కడ కూడా, స్పెయిన్లో కూడా ఎక్కువ మంది. కనుక దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో 10 సంవత్సరాల్లో ప్రపంచంలోని మేటి భాషలు అన్నింటిలోనూ పిఎంసీ వస్తుంది. ఎందుకు రాదు చెప్పండి? అవును సార్, సత్యాన్ని తెలియజేసుకోవడానికి, సత్యం తెలియజేయడానికి. లాభం ఎవరికి అక్కర్లేదు, ఆరోగ్యం ఎవరికి అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి కావాలి. శాంతి ఎవరికి అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి. ఆత్మజ్ఞానం ఎవరికి అక్కర్లేదు, సార్ ముక్తి ఎవరికి అక్కర్లేదు. ప్రతి ఒక్కరికే కావాలి. ఆ వచ్చే విధానమే మన దగ్గర ఉంది, పిఎస్ఎస్ఎం దగ్గర. మీరు స్వాధ్యాయం గురించి చెప్తారు సార్. లేటెస్ట్ బుక్ లో ఒక కాన్సెప్ట్ మన వ్యూవర్స్ అందరికీ తెలియచేయండి సార్. లేటెస్ట్ పుస్తకంలోనా చెప్పనా? చెప్పండి సార్. ప్రస్తుతం నేను ఒక పుస్తకం చదువుతున్నాను, లైఫ్ టైమ్స్ వెన్ జీసస్ అండ్ బుద్ధ లివ్ టుగెదర్. ఎస్ సార్, నేను ఆ పుస్తకం చూశాను, మీ ఇంట్లో చూశాను సార్. అందులో గొప్ప విషయాలు నాకు తెలిసాయి. చెప్పండి సార్. చెప్పనా వద్దా? చెప్పండి సార్ ప్లీజ్. వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా సార్? ఈ పుస్తకం పేరు రెనార్డ్ అనే ఆయన రాశారు. ఆయనకి 2 మాస్టర్లు వచ్చి కనపడేవారు ఫిజికల్గా వచ్చి. వావ్. ఈ రెనార్డ్ అనే ఆయనకి 2 మాస్టర్లు ఫిజికల్గా వచ్చి కనపడేవారు. ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, 2 వచ్చి కూర్చునేవారు. వావ్. వాళ్ళిద్దరు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు, జీసస్ గురించి, బుద్ధ గురించి. జీసస్ గురించి, బుద్ధ గురించి టోటలీ డిఫరెంట్ సార్. వాళ్ళిద్దరూ 40 జన్మల్లో ఇద్దరు కలిసి ఉన్నారు. వావ్. 40 జన్మల్లో, అందులో 6 జన్మలు తీసి వాళ్ళకి చెప్పారు. వీళ్ళిద్దరికి ఇచ్చారు, విషయాన్ని చెప్పారు. 6 జన్మలు ఆ యేసు ప్రభువు, బుద్ధుడు ఇద్దరు కలిసి 6 జన్మలు ఆ పుస్తకం అంతా ఉన్నాయి. చాలా గొప్ప పుస్తకం అది. అందులో కాన్సెప్ట్ చెప్పండి సార్. అది అందరి చేత, వ్యూవర్స్ చేత చదవమని చెప్తాము, బట్ పుస్తకం మంచి కాన్సెప్ట్ ఒకటి చెప్తే అందరూ వ్యూవర్స్ విల్ ఎంజాయ్. వాళ్ళు ఏ కాన్సెప్ట్ కోసం అంకితమై ఉన్నారు తెలుసా అండి? చెప్పండి సార్. శంకరాచార్య వారి కాన్సెప్ట్. వావ్. శంకరాచార్య వారి కాన్సెప్ట్ ఏమిటి? జగన్మిథ్యా బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపరహ. ఈ కాన్సెప్ట్ వాళ్ళు అంకితం, మొట్టమంచి. వావ్. వాళ్ళు ఒకనొక జన్మలో జపాన్లో ఉన్నారు, షింటోయిజం లేదు. జపాన్ రిలీజియన్ షింటోయిజం. ఆ తర్వాతి జన్మలో లావోసు దగ్గర ఉన్నారు, చైనాలో. చైనా. ఆ తర్వాత జన్మలో హిందువులుగా పెట్టారు. త్వరలోనే చనిపోయారు వాళ్ళు. తర్వాత గ్రీస్లో ప్లేటో దగ్గర చేరారు వాళ్ళు. వావ్. ఈ విషయాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. చాలా అద్భుతం సార్. తర్వాత బుద్ధుడి జన్మలో రాహులుడు యేసు ప్రభువు. వావ్. ఆ పుస్తకంలో కొత్త విషయాలు తెలిసాయి బుద్ధుడి గురించి నాకు. అవును సార్. పాపులర్ బుద్ధిజంలో లేని విషయాలు ఈ బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకంలో కూడా లేని విషయాలు ఉన్నాయి. అవునా సార్? చెప్పనా వద్దా? చెప్పండి సార్. ఇప్పటివరకు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యశోధర గురించే తెలిసింది. సో ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేయండి సార్. గౌతమ బుద్ధుడు సార్. అందరు చేసినట్టు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళాడు. ఎస్ సార్. వెళ్ళాడా లేదా? అవును, వెళ్ళారు సార్. అప్పటిదాకా అంతా కరెక్టే, అందరికి తెలిసినట్టే ఉంది ఈ పుస్తకంలో కూడా. అవును సార్. వాళ్ళిద్దరు మాస్టర్లు చెప్పారంతా. ఓకే. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యశోధర గర్భవతి అని తెలియదు. ఓకే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యశోధర తెలుసుకుంటుంది నేను గర్భవతిని అని చెప్పేసి.
అంటే బుద్ధుడు వెళ్ళేటప్పుడు రాహులుడు ఇంకా పుట్టలేదు. అవును, మనకి తెలిసిందంటే రాహుల్ పుట్టాడని చేస్తుంది. రాహుల్ పుట్టాడని కరెక్ట్ సార్. బుద్ధ స్వైప్ లో కూడా అలా ఉంది. బుద్ధ స్వైప్ కూడాను వాళ్ళిద్దరు రచయితలు రాసింది అన్ని పుస్తకాల నుంచి తీసి రాశారు వాళ్ళు. అవును అవును. కానీ ఈ పుస్తకంలో స్వయంగా మాస్టర్స్ వచ్చి చెప్పారు, వావ్, ఫిజికల్ గా వచ్చి. కనుక దీనికే మనం దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్. అవునా కదా? ఎస్, డెఫినెట్ సార్. బుద్ధ స్వైపులో వాళ్ళు అనేక పుస్తకాలు చదివి అందులోంచి గ్రహాలు తీసి ఇలా ఉంటుంది అని రాశారు వాళ్ళు. రాశారు, అవును సార్. వాళ్ళ విజువలైజేషన్ తో ప్లస్ ఈవెన్ బుద్ధ సీరియల్లో కూడా అట్లానే చూపించారు కూడా. చూపించారు కనుక అలా చూపించారు. కానీ అసలు సంగతి ఈ పుస్తకంలో బయటపడింది నాకు. వావ్. నేను చెప్పాలా వద్దా మరి? చెప్పండి సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎస్ సార్. అంటే బుద్ధుడు వెళ్ళిపోయినప్పుడు యశోదను చూసి వెళ్ళిపోతాడు, కానీ యశోద కడుపులో పిల్లాడు ఉన్నాడని తెలియదు. బుద్ధుడు వెళ్ళిపోతాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత యశోద తెలుసుకుంటుంది నేను గర్భవతిని అని చెప్పేసి. అవును, అర్థమైందా? ఎస్ సార్. బుద్ధుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు, కపిలవస్తుకి రాడు, అసలు వాపస్సే రాడు. బట్ ఈ బుక్ లో మళ్ళా మధ్యలో వస్తారని చెప్పి రాస్తుంది అన్టోల్డ్ స్టోరీలో. తర్వాత మన సీరియల్ బుద్ధ సీరియల్లో కూడా బుద్ధ సీరియల్లో ఉంది. ఈ బుద్ధ స్వైప్ పుస్తకంలో దాని కాపీ అదంతా. అవునవును. కానీ ఇప్పుడు నేను చదివిన పుస్తకంలో బుద్ధుడు తిరిగి రాలేదు కపిలవస్తుకి. ఓ, ఇదో కొత్త న్యూస్ కావాలా వద్దా? కావాలి సార్. కొత్తదనం కావాలి. ఆల్వేస్ తెలుసుకుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఇంకా బాబు, నేను చదివిన పుస్తకం నుంచి చెప్తున్నాను సార్. చెప్పండి సార్. చదివిన పుస్తకం నా సొంతంగా ఏం కల్పించడం లేదు. తప్పకుండా సార్. చూసాను, నేను పుస్తకమే చూసాను మీ ఇంట్లో. చాలా బాగుంది. ఈయన రాలేదు కపిలవస్తుకి. ఇక్కడ యశోదరికి పిల్లాడు పుట్టేశాడు. అవును, కరెక్ట్. ఆ పిల్లాడికి చెప్తోంది ఈవిడ యశోదర, ఏమని? నీ తండ్రి పోయాడని చెప్పేసి. నీ తండ్రి వెళ్ళిపోయాడని చెప్తోంది. కొన్ని సంవత్సరాలకి యశోద చచ్చిపోతుంది. అవును, కరెక్ట్. రాశారు ఇందులో కూడా. బట్ ఈ మధ్యలో రాహులుడు గురించి చెప్పండి సార్. యశోదర ప్యాలెస్ వదిలి వెళ్ళిపోలేదు. ప్యాలెస్ వదిలి వెళ్ళాలి అంటే బుద్ధ వైపులో ఉన్నట్టు జరగల ఆ పుస్తకంలో ఉన్నట్టు. రైట్ సార్. ఆవిడ అక్కడే కొన్ని సంవత్సరాలకు పోయింది ఆవిడ. ఓకే. రాహులుడు ఇంకా తండ్రిని వెతుకుంటూ వెళ్తాడు. ఓకే. బుద్ధుడికి ఎవరో ఒక అతను కలిసి ఉన్న సంఘాల్లో బుద్ధుడు తను లెక్చర్ ఇస్తుంటే ఒక మనిషిని గుర్తుపడతాడు ఆ గ్రూప్లో. అంటే తనతో పాటు కపిలవస్తులో ఉన్న ఒక అతన్ని. ఓకే. రా అంటాడు. నేను చూశాను, నువ్వెవరంటే నేను ఎప్పుడో చూసినట్టుంటే స్వామి మా ఇద్దరికి ఆడుకునేవాళ్ళం అన్నాడు. ఓ, ఆ కుర్రాడు కదా. ఇంకో కుర్రాడు ఒక అతను అప్పుడే పెద్దవాడయ్యాడు. 20 సంవత్సరాలు అయిపోయాయి. బుద్ధుడు 20 సంవత్సరాలు అయిపోయాయి. 20 సంవత్సరాలు అయింది. అవును సార్. అంటే ప్రచారం చేస్తున్నాడు ఉత్తర భారతదేశంలో. మా ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళం అని చెప్పాడు. అవునా అన్నాడు. నీకు తెలుసా ఒక విషయం, యశోదర ఎలా ఉందని అడిగాడు అతన్ని. ఇంకెక్కడ యశోద స్వామి పోయిందని చెప్పాడు. అవునా? అప్పుడు బాధపడ్డాడు బుద్ధుడు. చూడలేకపోయినది. బాధపడతాడా లేదా? డెఫినెట్ గా ఆలోచిస్తారు. ఇలా వదిలేసి వచ్చారు కదా, ఒక చిన్న ఫ్రాక్షన్ లో పాస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకుండొచ్చు. యశోదర పోయింది అన్నాడు. 20 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాడు. పోయిన 20 ఏళ్ల తర్వాత కాదు, బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టేసిన 20 ఏళ్ల తర్వాత. ఇల్లు వదిలిపెట్టేసిన 20 ఏళ్ల తర్వాత. ఓ 17-15 అయి ఉంటుంది ఆవిడ. ఓకే. ఇంకో విషయం నీకు తెలుసా అని అన్నాడు ఆ అబ్బాయి. ఏంటి అన్నాడు. యశోదర కొడుకు పుట్టాడు అని చెప్పేసి. ఆ సంగతి తెలియదు బుద్ధుడికి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆవిడ గర్భవతిని తెలియదు. ఆవిడ గురించి ఆలోచించడం మానేశాడు ఆయన. ఆలోచిస్తాడా? వదిలేసి వచ్చారు కదా, సన్యాసం తీసుకోరంటే సంసారాన్ని అంతా వదిలిపెట్టి వచ్చారు బుద్ధత్వాన్ని. అవునా? కొడుకు పుట్టాడా? అప్పుడు బుద్ధుడికి కొడుకుని చూడాలని ఆశ పుట్టింది. బుద్ధుడు కూడా ఒక ఆశ పట్టింది. ఆశ ఉండకూడదు అన్న బుద్ధుడికే ఆశ పట్టింది.
ఇదంతా నేను పుస్తకంలోంచి చెప్తున్నాను బాబు. బాగుంది సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎలా ఉంది కథ? చాలా బ్రహ్మాండం ఉంది. చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పు? చెప్పిన డైరెక్ట్ మాస్టర్స్ ఎవరైతే వారే చెప్పారు. వారి యొక్క మాస్టర్స్ వచ్చి physical గా వచ్చి చెప్పారు. ఫిజికల్ గా వచ్చి చెప్పారు. అవును సార్. సో ఆ బుద్ధుడికి ఆశ పట్టింది, నా కొడుకు నేను చూడాలని చెప్పేసి. ఎందుకు చూడాలని చెప్పేసి కూడా దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన సన్యాసం వదిలిపెట్టేసాడు, పెళ్ళా మీద లేదు, ఇక కొడుకు మీద ఎందుకు ఉండాలంటే. కానీ వచ్చిన గొడవ ఏంటంటే ఆ కొడుకు జీసస్. వాళ్ళు ఎన్నో జన్మలు ఇద్దరు కలిసి ఉన్నారు, 40 జన్మలు అని చెప్పాను కదా. అవును చెప్పారు, ముందరే చెప్పారు, 40 సంవత్సరాలు 40 జన్మలు. వాళ్ళిద్దరు సోల్మేట్స్. అందువల్ల చూడాలనిపించింది, లోపలికి అనిపించింది. ఆ బుద్ధతో వచ్చిన తర్వాత కూడా అసలు ఉండకూడదు, అవన్నీ ఉండకూడదు. అవును. కానీ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు గౌతమ బుద్ధుడు? తన రాజ్యం వైపు పోవడం మొదలుపెట్టాడు, కపిలవస్తు వైపు. నేను నా కొడుకుని చూడాలని చెప్పేసి. ఈ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? అనేక జన్మల నుంచి వచ్చింది ఆయనకి. అర్థమైందా సార్? ఇంకా కపిలవస్తు దగ్గరికి వస్తున్నాడు బుద్ధుడు. ఒక చెరువు ఉంది అక్కడ, ఒక గ్రామంలో. ఆ చెరువు దగ్గర బుద్ధుడు వచ్చాడు. అదే చెరువు దగ్గరికి 20 ఏళ్ల రాహులుడు కూడా వచ్చాడు, తన తండ్రిని వెతుక్కుంటూ. సేమ్ చెరువు దగ్గర కలుసుకోవడం జరిగింది. ఆ చెరువు దగ్గర వస్తుంటేనే రాహులుడికి ఏదో కలిగిపోయింది, సెన్సేషన్, తెలియని సెన్సేషన్ కలిగింది. వెనక్కి తిరిగి చూస్తే బుద్ధుడు కనబడ్డాడు. ఇద్దరు వెంటనే ఒకరు తెలుసుకున్నారు. కళ్ళలో కళ్ళు పెట్టేసరికి నా చిరకాల మిత్రుడు వచ్చాడని చెప్పేసి. తండ్రి కొడుకు అని కాదు, అవును, మిత్రుడు, స్నేహితుడు, నా చిరకాల మిత్రుడు, నా సోల్మేట్. వయసుతో సంబంధం లేదు, ఓన్లీ వయసుతో, ఆ జన్మతో సంబంధం లేదు, ఆ జన్మతోనూ సంబంధం లేదు. వాళ్ళు 40 జన్మలు ఇద్దరు కలిసి ఉన్నారు. అవును, అవును సార్. ఇద్దరు కలిసి జపాన్లో పుట్టారు, తర్వాత చైనాలో పుట్టి లావోస్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఇండియాలో పుట్టి వేదాంతం అంతా చదివారు. ఇద్దరు కలిసి ఎన్నో సాధన చేశారు. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూడంగానే వాళ్ళకి గుర్తుపట్టేశారు. ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకోలేదు, కానీ ఇద్దరికి నమస్కారం పెట్టుకున్నారు. రాహులుడు బుద్ధుడికి నమస్కారం పెట్టాడు, బుద్ధుడు రాహులుడికి నమస్కారం పెట్టాడు. అప్పటి నుంచి రాహులుడు బుద్ధుడితోనే ఉన్నాడు. రాహులుడు తన 57 సంవత్సరాల్లో శరీరం వదిలిపెట్టేశాడు. అంత తొందరగా. బుద్ధుడు 82 వరకు ఉన్నాడు. రాహుల్ చనిపోతున్నప్పుడు యశోధర ఏ జబ్బుతో చనిపోయిందో రాహుల్ అదే జబ్బుతో చనిపోయాడు. అవునా? చనిపోయే ముందే చెప్పాడు బుద్ధుడు, ఇంకో జన్మలో ఇద్దరం కలిసి మళ్ళీ పుడతాము, ఆ జన్మలో నువ్వు నాకు గురువు అవుతావు అని చెప్పేసి. ఆ నెక్స్ట్ జన్మలో యేసు ప్రభు రాహులుడు, యేసు ప్రభుతో పాటు కలిసి పుట్టిన ఇంకో అతను నాడాల్ అనే అతను బుద్ధుడు. అబ్బో, నాడావ్. వావ్. జెరూసలంలో నజారెత్లో పుడతారు. జెరూసలేం, నజారెత్లో గ్రామంలో. అక్కడ జీసస్ మహాప్రవక్త అయ్యాడు. జీసస్ యొక్క ఫ్రెండ్ బుద్ధుడుగా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నాడు. వావ్, ఎలా ఉంది కథ? సూపర్ సార్, చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకం డెఫినెట్గా పిఎంసిలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ, ప్రేక్షకులు అందరూ కూడా ఈ పుస్తకాన్ని డెఫినెట్గా చదవాలి. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది పుస్తకం ద్వారా. కానీ ఒక చిన్న ప్రశ్న సార్, మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడే చెప్పారు, ఇద్దరు వ్యక్తులు కళ్ళల్లో చూసుకోలేరు, మాట్లాడలేరు, అయినప్పటికీ కూడా వారి యొక్క పాత జన్మల్ని గుర్తు తెచ్చుకుని సోల్మేట్గానే. మీరు చాలా మందిని మొట్టమొదటి కలిసిన వెంటనే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు సార్. సో దానికి ఏమనిపిస్తుంది ఆ టైంలో? కళ్ళలో పెట్టి ముక్కు మీద చూస్తావేమే అంటే మీరు నీ బోడిగుండు ఎలా ఉందో చూస్తానా? కాదు సార్, మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీడు పాతవాడా, తెలిసినవాడా, తెలియనివాడా, ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరు సోల్మేట్ అని ఇప్పుడే చెప్పారు, కలిసి పనిచేసి ఉండొచ్చు, ఎన్నో జన్మలు అయి ఉండొచ్చు. ఆ స్కానింగ్ ఏం జరుగుతుంది ఆ టైంలో? నాకేం తెలియదు నాయన. సార్ ఇది ఏదో ఉంది సార్, మీరు ఏమీ లేదు నాయన, ఇది చాలా టెక్నాలజీ మీ దగ్గరే ఉంది. ఇది కూడా బుద్ధుడి పుస్తకంలో రాయాలంటే మీరు ఈ మీ గురించి రాద్దాం అనుకుంటే ఈ విషయం డెఫినెట్గా తెలియజేయాలి సార్. చెప్పండి. ఇది ఎవరినా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందో వెంటనే చెప్పేస్తాను నేను, అంతే. చెప్పరు సార్ మీరు.
మీరు కళ్ళలో చూస్తేనే అర్థమైపోతుంది. అప్పుడు వాడిని సరిచేయడం అప్పుడు అక్కడి నుంచే మొదలవుతుంది సార్. చూసిన వెంటనే ఇది నా యొక్క మీతో నేను ప్రయాణం చేసిన గత 12 సంవత్సరాలుగా తెలుసుకున్న విషయం ఏంటంటే, అప్పుడే కరెక్ట్ చేయాలి అంటే ఆయన మీద చెంపదెబ్బ వేయడమో లేకపోతే ఆయన్ని హక్ చేసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో క్రియ జరుగుతుంది ఆ టైంలో. సో ఏంటి అనిపిస్తుంది అది మాకు తెలియజేస్తే బాగుంటుంది. అది నేను తెలుసుకుంటున్నాను ఆయన, ఇంకా నేను ఎందుకు అలా జరుగుతుంది నేనే తెలుసుకుంటున్నాను ఇంకా. లేదు సార్, ఇందులో ఏదో టెక్నాలజీ ఉంది మీ దగ్గర, తెలియజేయండి సార్. ఈ పిఎంసి మాస్టర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. కాల్ముక్త బాంచందరా నాకేం తెలియదే. తెలుసుంది సార్ మీ దగ్గర. నమస్తే అన్న, కాల్ముక్త బాంచందరే నాకేం తెలియదే. తెలుస్తే చెప్పండి సార్. ఇది ఒక 2 పాయింట్లు మీతో అడగాలి సార్. ఈ రోజున డిఫరెంట్గా అనుకుని వచ్చా. ఒకటి, ఈ విషయం మీరే చెప్పారు కాబట్టి ఆ సొల్యూషన్ మీరే చెప్పాలి, ఆన్సర్. 2, మీరు ఎప్పుడు చెప్పినా సరే 5,000తోనే ఆపేస్తారు ఎందుకు? 10,000 ఉండగా 6,000 లేదు కనుక. కానీ మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని 4,000 5,000 మధ్యనే ఉంటాయి సార్. ఏంటి ఈ 2 పాయింట్లు మీ దగ్గర టెక్నాలజీ 2 చాలా ఉంది. 4 ఒకవైపు ఉన్నాయి, ఒకవైపు ఉంది. 2 కలిపి 4 + 1 = 5. అది ఫార్ములా. అది కరెక్టే సార్. బట్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని 4 + 1 అవుతాయి ఎందుకని? అలా వచ్చేసి నమస్తే అన్న, నమస్తే బాంచందరా, కాల్ముక్త, నన్ను ఏం సతాయించకే నువ్వు, అదే పబ్లిక్ అంతా చూస్తున్నారే. లేదు సార్, ఇది ఈ విషయం చెప్ప కళ్ళల్లో చూస్తారంటే ఏదో ఉంటుంది సార్. ఇదంతా కట్ చేసేయండి. కళ్ళల్లో చూసినప్పుడు ఏదో ఉంటుంది. అదే కళ్ళల్లో కాబట్టి ఇంకేం చూస్తాం భయ్ సార్. అప్పుడు స్కానింగ్ ఏదో జరుగుతుంది సార్. మీరు చేస్తే ఎందుకు కొడతారు? అందరు కళ్ళలో చూసినది ఎందుకు కొడతారు? ఉత్తనే కొట్టరుగా. కొట్టాలని కొడతాము భయ్. అవునా సార్? నేను అడగను సార్. ఇంకోటి ఏంటంటే, చెప్పండి. నేను ఎప్పుడు నా ఎమోషన్స్ ఆపుకోను. అవును సార్, అది డెఫినెట్ గా ప్రేమైనా. ఎందుకంటే నేను రేపటి కోసం జీవించాను, ఈ క్షణం కోసమే జీవిస్తాను సార్. కొట్టాలంటే కొట్టేస్తాను. ఒకతను మొన్న నాకు ఇడ్లీ లేట్గా వచ్చాడు, 5 నిమిషాలు లేట్గా వచ్చాడు, నేను కొట్టేశాను ఇడ్లీ. అంతే. నాకు వేరే పని మీద వెళ్తున్నాను, ఇడ్లీ కోసం ఒక ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, ఇడ్లీ అని అడిగాను, రాలేదు, ఇంకా కొట్టాను అంతే. నేను నా ఎమోషన్ ఆపుకోను. వాళ్ళ మీద నాకేం ద్వేషం ఏమీ లేదు సార్. కానీ ఆ సందర్భంలో నిన్ను అడిగితే నాకు ఇవ్వలేదు అంతే. అది చిన్నపిల్లతనమా లేకపోతే ఏంటంటారు? అది కరెక్టా కాదా అలా బిహేవ్ చేయడం? కరెక్ట్ కాకపోతే నేను ఎందుకు చేస్తాను? యేసుప్రభు ఏం చెప్పాడు? చిన్నపిల్లల్లా ఉండాలని చెప్పాడు. చిన్నపిల్లలు మరం చేస్తాడు లేదా? ఆకలి వేస్తే చేస్తారు. మరి నేను ఎందుకు మరం చేయను? చిన్నప్పుడు పిల్లలు వస్తే ప్లేట్ విసిరేస్తాడు, వేస్తాడా? విసురుతారు సార్, విసురుతారు. మరి వాడు తప్పు చేస్తున్నాడా? లేదు, ఆ టైంలో వాడికి అలా అనిపిస్తుంది, ఇరిటేషన్. జ్ఞాని బాలోన్మత్తవత్ అన్నారు. ఏమన్నారు? జ్ఞాని బాలోన్మత్తవత్. బాల ఉన్మత్తవత్. బాల ఉన్మత్తవత్. బాలోన్మత్తవత్. చెప్పండి ఇంకోసారి. బాల ప్లస్ ఉన్మత్తవత్. బాలోన్మత్తవత్. బాల యోగి. యోగి. బాలోన్మత్తవత్. బాలోన్మత్తవత్. జ్ఞాని బాలోన్మత్తవత్. ఒక జ్ఞాని బాలుల్లా ఉంటాడు, ఒక పిచ్చివాడిలా ఉంటాడని చెప్పేసి. మరి నేను యోగి అయినప్పుడు పిచ్చివాడు కాకుండా ఎలా ఉంటాను? ఎందుకు ప్లేట్ విసిరేయను? బ్రహ్మాండంగా విసిరేస్తాను. ఈ మధ్యలో చాలా తగ్గిపోయింది సార్ ఆ విషయం. ఒకప్పుడు బాగా విసిరేవాడినా? అయ్యో, మీకేం తెలుసు బాబు? అది విన్నాను సార్, అది చూడలేదు. మీరు ఏం చూడలేదు. మా అదృష్టం బాగుంది, ఆ టైంలో నార్త్ లో వచ్చినప్పుడు కొద్దిగా లేట్ వచ్చారు మీరు. నేను రావడం లేట్ అయింది, అందువల్ల విన్నాం. జ్ఞాని బాలోన్మత్తవత్ అంటే ఒకనొక జ్ఞాని బాలుడిలా ఉంటాడు, పిచ్చోడిలా ఉంటాడు. బాలుడు ఏం చేస్తాడు? ఆకలిస్తే ప్లేట్ విసిరేడా? విసురుతారు సార్. మరేం చేస్తాడు? ఆ బొమ్మ కావాలని లేకపోతే మొత్తం అంతా పీకి పాకం పెడతాడు కదా. అవును సార్. కానీ బొమ్మ వచ్చినట్టే బొమ్మ విసిరేటట్టు సార్, ఇంకో ఆ బొమ్మ కావాలంటాడు. ఒక జ్ఞాని కూడా అంతేనా? ఆయన యోగి అండ్ బాలుడు కూడా ఒకటే అంటారు. ఉన్మత్తుడిలా ఉంటాడు, పిచ్చోడిలా ఉంటాడు, బాలుడిలా ఉంటాడు. రేపటి కోసం చూడు, పిచ్చోడు రేపటి కోసం చూస్తున్నాడా? మీరు డైవర్ట్ చేస్తారు సార్ టాపిక్. ఏం చేశాను? మీరు టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు. మీరు కళ్ళల్లో చూడడం గురించి మాట్లాడితే ఎందుకు కొడతారంటే దాన్ని వదిలేసి వేరే టాపిక్. నాయన నాకేం తెలియదు నాయన. మీరు ఈ టాపిక్ ఏదో ఉంది సార్, టెక్నాలజీ ఉంది, మీరు చెప్పట్లేదు. నాకు తెలిసి నేను చెప్పకుండా ఎలా ఉంటానయ్యా?
మీరు చాలా మంది కొంతమందికే గత జన్మలు చెప్తూ ఉంటారు అదయ్యా ఇదయ్యా అని, అందరికీ చెప్పరు. ఎందుకు సార్? వాళ్ళంటే ప్రేమ మరి లేకపోతే ఏంటి మరి? బాబు, రష్యాలో ఒక థియరీ ఉంది, చెప్పండి సార్. దాని పేరు ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్. ఎస్ సార్. ఎప్పుడైనా విన్నారా మీరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నాను సార్, లేటెస్ట్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇదైతే వినలేదు సార్. ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్. రీఇన్కార్నేషన్, ఓకే ఓకే. రీఇన్కార్నేషన్ కొంచెం తెలుసు, ఆర్టిఫిషియల్ అంటే చెప్పండి. రష్యాలో ఈ కాన్సెప్ట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పిల్లవాడికి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దాన్ని ఇంకా ప్రబలం చేయాలంటే ఏం చేయాలి? వాడు యాక్సలరేట్ చేయాలి. ఎలా చేస్తారు? సో ఇంజక్షన్ ఇవ్వడం, ఏదో మోడర్న్ కెమికల్స్ అయితే ఇంజక్షన్. కాదు కాదు కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి హిప్నటైజ్ చేస్తారు. ఓకే. హిప్నటైజ్ చేసేసి వాళ్ళ సబ్ కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు గత జన్మలో త్యాగరాజు పోయి అంటారు, పాడతారు అని వాడికి సజెషన్ ఇస్తాడు. అది తిన్నగా సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంది. అవును. వాడు గత జన్మలో ఏ త్యాగరాజు ఏ మొదటి బీతోబెన్ కాదు, కానీ వీడు అది చెప్తాడు అంతే, కానీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు లేచి నేను గత జన్మలో త్యాగరాజుని మొదటిని బీతోబెన్ అని చెప్పేసి వాడు సంగీతం బాగా చేయబడదు. అంటే వాడి టాలెంట్స్ ఎక్కువ అవుతాయి. దీన్ని ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటారు. నేను చెప్పేది కూడా అది అందరికి ఆర్టిఫిషియల్ చెప్తాను. అందరికి నాయన నువ్వు గత జన్మలో బుద్ధుడితో ఉన్నావు, కృష్ణుడితో ఉన్నావు అంటే అలా చెప్తే అలా అవుతుంది అంటారు. బిజినెస్ నైనా దందా నైనా నువ్వు ఎందుకు అనవసరంగా అందరి ముందు చెప్పాలి? అదంతా అందరు నాకేదో తెలుసు అనుకుంటు, నాకేమీ తెలియదు, కానీ దందా చేస్తాను. దందా ఎలా చేస్తాను? ఇలా కళ్ళలో చూస్తాను. నాయన నీ జన్మలు కనబడుతున్నాయి నాకు, నువ్వు గత జన్మలో బుద్ధుడితో ఉన్నావు, యేసు ప్రభుత్వం ఉందని చెప్తాను. వాడు ఎందుకు నమ్మన్నాను? ఈ ముసలి వచ్చి చెప్తే దానివల్ల లాభం ఉందా లేదా? వాడికి డెఫినెట్ గా లాభం ఉంది సార్. మరి లాభం ఉన్న పనులు ఎందుకు చెప్తారు? 100 అబద్ధాలు లేదని ఒక పెళ్లి చేయమని చెప్పారు. అవును సార్. పెళ్లి చేయట్లేదు కదా సార్, మీరు ఇప్పుడు వాళ్ళ జ్ఞానంలోకి దింపుతున్నారు. అదే ఇది లోక కళ్యాణం కోసం. నేను అంత చెప్పకపోతే నువ్వెలా వస్తావు లోక కళ్యాణం కోసం? శాస్త్రి అలాగే చెప్పారు సార్. మీరు ఏం చెప్పాను? ఏమయ్యా ఎక్కడున్నా ఎన్ని రోజులు? అది పెద్ద నాటకీయమైన డైలాగే అది. నువ్వు నాటకాలు వాడి, నేను నాటకాలు వాడిని కాదేంటి? అవును సార్. బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఒకసారి కర్నూలులో చెప్పండి సార్. స్వామి చిన్మయానంద వచ్చారు. నన్ను మా గురువు గారు పినాకమణి గారు తీసుకెళ్లారు ఆయన చిన్మయానంద దగ్గరికి. ఓకే. ఎస్ సార్. చిన్మయానంద తెలుసు కదా మీకు? తెలుసు. స్వామి మహానుభావుడు కదా. ఎస్ సార్, మహానుభావుడు. పినాకమణి గారు చిన్మయ మిషన్ కి వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ చెప్పారు, మీరు ఒకసారి తెలియజేశారు. అప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళాను. అప్పుడు పినాకమణి గారు చెప్పారు, ఈ అబ్బాయి ఫ్లూట్ వాయిస్తాడని చెప్పేసి. ఫ్లూట్ వాయిస్తావా అన్నాడు చిన్మయానంద. వాయిస్తో సమీక్ష అన్నాడు. తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చాను చెప్పాను. వాయించన్నాడు. వాయించాను. 5 నిమిషాలు వాయించాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా చిన్మయానంద, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావయ్యా అన్నాడు. అవునా సార్? సేమ్ డైలాగ్. ఆయనకి నాకు సంబంధమే లేదు. ఆ డైలాగ్ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. బాగుంది సార్. ఇదేదో ఈ డైలాగ్ చాలా పవర్ఫుల్ డైలాగ్ సార్. అవతల పడగొట్టడానికి ఇది స్టాండర్డ్ డైలాగ్. బిజినెస్ అమ్మా, దందా అమ్మా. నేను దందా బాగా చేస్తాను, చూసుకో, గుర్తు తెచ్చుకో. అవును సార్. నేను మార్కెటింగ్ మేనేజర్, నేను మార్కెటింగ్ సైంటిస్ట్. నాకు అందరి మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసు. నేను 18 సంవత్సరాలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. సార్ నాకు రాదా మార్కెటింగ్ సైన్స్? బ్రహ్మాండం సార్. అందుకే ఏం చేయాలి? కళ్ళలో పెట్టి ఎప్పుడు వచ్చావు నువ్వు, ఇన్ని జన్మలు ఎందుకు మిస్ అయ్యాను అని అంటాను. అవును సార్. గాలి అది రహస్యం బట్టబయలు. ఇప్పుడు ఎవరి గాలి వాళ్ళనే అమ్ముతున్నారు సార్. ముక్కులోని గాలి ముక్తికి మారదాం అంటారు. ఎవరి శ్వాస వాళ్ళు పీల్చుకుంటున్నారు సార్. కానీ ఆ టెక్నాలజీని మీరు 32 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ నుంచి అమ్ముతున్నారు సార్. ఇప్పుడైనా ఒప్పుకున్నారా నేను మంచి మార్కెటింగ్ సైంటిస్ట్ అని? అయ్యా, అందులో డౌటే లేదు సార్. డౌట్ లేదు. మనం ఎంత అబద్ధాలు చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అది కరెక్ట్. నాకు నీ జన్మలు కనబడుతున్నాయి. ఓయ్ కొంచెం పక్క తిరుగు, ఒక పోజు ఇచ్చుకో, ఇటువైపు చూడు, అయ్యో జన్మలు కనబడుతున్నాయి. బాగుంది సార్, చాలా వండర్ఫుల్ గా ఉంది. నువ్వు గత జన్మలో బుద్ధుడితో ఉన్నావంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి వాళ్ళకి ఇష్టమే సార్. అలా వాళ్ళని పడగొడతాను. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిని తీసుకెళ్తారు మీరు. అలా మంచిదా కాదా? అది మంచిది, వారికి మంచి. దీనికి ఏమన్నారు? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెప్పిన, నేను 1000 అబద్ధాలు ఆడి ఒకటి బుద్ధిని చేస్తానయ్యా. నాకేమీ సిగ్గు లేదు, శరం లేదు. ఏం వాళ్ళ కర్మే. నా కాలు ముక్త బాంచల్ ఎవరు చెప్పకే నా దందా గురించి చెప్తావా? నో సార్, తప్పకుండా నీ దగ్గర పెట్టుకో, లేకపోతే నీ తలకాయ 1000 వక్కలు అయిపోతుంది. జాగ్రత్త. ఇది కూడా
అంతా మార్కెటింగ్ ఇది టెక్నాలజీ అంతే భయపెట్టి మార్కెటింగ్ చేయడం అంతే. బాగుంది సార్, చాలా బాగుంది సార్. సో బికాజ్ మన పిఎంసి హిందీ వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, మనం చెప్పిందంతా తెలుగులో చేసాం. లాస్ట్ ఆఫ్ 5 minutes వాళ్ళ గురించి కూడా క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా సార్. నాకంత హిందీ రాదు నాయన. సార్ చాలా బాగొచ్చు సార్, ఏ లేదబ్బా. बहुत अच्छा मालूम है आपको. ఒకటే ఒక శ్లోకం వచ్చు నాకు. కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్బు ఫలమే ప్రళయ హోగా బహుని కరోగే కబ్. నువ్వు రేపు చేయవలసింది ఇవాళ చెయ్యి. రేపు నేను తిట్టాలి, ఇవాళ తిట్టాలా నేను? ఇప్పుడే తిట్టాలి. మరి అందుకే తిడుతుంటాను. మరి ఎందుకు తిడుతున్నావు అంటే నేనేం చేయడానికి? అవును సార్, పిల్లవాడు రేపు కంచె విసురుతాడా, అప్పుడే విసురుతాడా? అప్పుడే విసురుతాడు. పిచ్చోడు అప్పుడే, జ్ఞాని జ్ఞాని కూడా అప్పుడే. సో అందువలన మీరు ఒక 2 విషయాలు అడుగుతాను. సో హిందీలో చెప్పండి సార్, హిందీ వాళ్ళు కూడా చెప్పచ్చు. हम कल के लिए नहीं जीते हैं, हम आज के लिए जीते हैं और अब के लिए जीते हैं. ఎస్ సార్. पल में प्रलय होगा बहुरी करोगे कब. तो जो कुछ भी करना चाहते हैं, किसी को आलिंगन करना है, किसी को गाली देना है, आप अभी करिए. जरूर सर. सर कोरोना में गए 3 महीने से चल रहा है, सभी लोग घर में बैठे बैठे पीएमसी चैनल के द्वारा आपकी दी हुई ज्ञानामृत को चख रहे हैं और बहुत आनंदित हो रहे हैं. इस सिलसिले में कोरोना हो या कलरा हो या मलेरिया हो या यमधर्मराज आइए, क्या आपत्ति है आपको? सर आप तो शरीर तो है ही नहीं. हम शरीर में आए हैं और शरीर से चले जाएंगे, फिर छोड़कर चले जाएंगे. या कोई एक्सीडेंट में चले जाएंगे या कोरोना से चले जाएंगे. चल जाने. यहाँ होते हुए हम यहाँ नहीं रहना चाहिए. मानसिक तौर पर शरीर का देखभाल करें, परंतु हम शरीर नहीं है. सर पल में छोड़ने के लिए तैयार होना, तभी तो आप मास्टर हैं. आपको मास्टर बनना है नहीं बनना है? जरूर बनना है सर. तो कैसे बनेंगे आप? सो इमीडिएटली बनेंगे. ध्यान को अपनाइए, स्वाध्याय को अपनाइए, शाकाहारी। सज्जन संगत को अपनाइए, शाकाहारी बनिए, मांस मत खाइए, कबीर के जैसे रहिए. पूरा भारत, उत्तर भारत कबीर को जानती है नहीं जानती है? खबर बहुत अच्छी तरह से जानती है फिर सर. क्या कर रहे हैं? कबीर के जैसे क्यों नहीं बने? जानते हुए भी उनके जैसे क्यों नहीं बने? बनने का तमन्ना भी क्यों नहीं रखते आप? यही तो मैं आपसे पूछना है. यही हम इस 3 महीनों में हर एक नॉर्थ इंडिया मास्टर्स को जूम का माध्यम से, पीएमसी के माध्यम से, सज्जन सांगत के माध्यम से, अपने दक्षिण भारत की मास्टर सब लोगों ने आकर प्रचार कर रहे हैं. मैं सबसे यही प्रश्न पूछता हूं, अरे जो कबीर को जानते हैं, अब कबीर के जैसे क्यों नहीं बने आप? जरूर सर, बन रहे हैं. अभी कबीर जैसा ही बनने का प्रयास कर रहे हैं बहुत लोग. हम सबसे यही अनुरोध करते हैं, अरे बाबा आप कबीर जी को जानते हैं, परंतु उनके जैसे बनना क्यों नहीं चाहते हैं? गौतम बुद्ध को जानते हैं, उनके जैसे क्यों नहीं बनना चाहते हैं? जीसस क्राइस्ट के लिए जानते हैं, उनके जैसे क्यों नहीं बनते हैं आप? यही मेरा सवाल है. हर एक व्यक्ति के से यही मेरा सवाल है. जरूर सर, ये तो बहुत अच्छा मैंने संदेश. मेरे पास दूसरा सवाल है ही नहीं किसी के पास. आप जिस भगवान को मानते हैं उनके जैसे क्यों नहीं बने? शंकर भगवान के जैसे मानते हैं तो उनके जैसे क्यों नहीं? राम जी को मानते हैं, हाँ जी, तो उनके जैसे क्यों नहीं बने? फिर मांस क्यों कर रहे आप? ध्यान क्यों नहीं कर रहे? हम लोग मानते हैं, जानते नहीं सर, यही प्रॉब्लम है. ये क्या काय की मानना है? जानकारी होने से तब बन सकते हैं, मानते इसलिए हैं. मैं सबको गाली देता हूं. हाँ सर, आप जो मानते हैं उसी को नहीं मानते हैं आप. सर आप नास्तिक है तो मुझे कोई इतराज नहीं है, परंतु आस्तिक होते हुए आप योगी क्यों नहीं बने? बिल्कुल बिल्कुल सही. कॉमन सेंस. जो नास्तिक है मैं उनसे कुछ भी नहीं पूछता. मैं आप नास्तिक हैं, ठीक है, आप जैसा है वैसा रहिए बस. परंतु आप आस्तिक हैं, मंदिर जाते हैं, मंदिर निर्माण करते हैं, मस्जिद जाते हैं, चर्च जाते हैं, परंतु उनके जैसे क्यों नहीं बने? पीएस सिस्टम उसी के लिए है. हाँ ये सर, इस प्रश्न के लिए जवाब देने के लिए Yes, पीएस sir. सिस्टम आ गई.
आप अगर आप हिंदू हैं, आप में हम आपको सच्चे हिंदू बनाते हैं। अगर आप क्रिश्चियन हैं तो हम सच्चे क्रिश्चियन बनाते हैं। अगर आप मुस्लिम हैं तो सच्चे मुस्लिम, झूठा मुस्लिम नहीं, झूठा हिंदू नहीं, झूठे क्रिश्चियन नहीं, सही बनो आप। सर व्हाट इज द टाइम? 11:15 11:13 हाँ? 11:13 11:15 तो हम सबसे अनुरोध करते हैं, इंटरनेशनल योगा डे में सब लोग रात दिन भर रहना चाहिए पीएमसी के साथ, और खासकर 11 बजे से रात 12 बजे तक सामूहिक ध्यान में सब शामिल हो जा रहे हैं। ఇంటర్నేషనల్ డే యోగా 21 మంది చేసుకుంటున్నాము. రోజంతా 24 గంటలు అందరూ ఉండాలి, ఆ కార్యక్రమాలు వినాలి, ఆ సంగీతంతో ధ్యానం చేయాలి. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు అందరూ సామూహిక ధ్యానంలో పాల్గొనాలి. ఎవరింట్లో వాళ్ళు. ప్రపంచం అంతా ఒక 100 లక్షల మంది ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. मैं ज्यादा मांग रहा हूं क्या? नहीं, उतना हो ही जाएगा सर, हो ही जाएगा. Remember my dear friends, December 21st night 11 to 12 compulsory everybody should close their eyes. Whether you do meditation or not, you must close your eyes, सर. not open the eyes for 1 hour. और क्या स्वामी जी, आपका आना, दिल्ली से आना हमें बहुत हमको आनंद दिया है बाबा. आपसे मिलकर बहुत खुशी हुई है, आपसे बैठकर बातचीत करते हुए. आप महान व्यक्ति हैं. ये भी धन्यवाद, आपने हमको ऐसा आंख से आंख मिलाते हुए बताया है. ये सच में हम जैसा बोले वैसा ही लेकर जा रहे हैं दिल्ली वापस इसी के साथ. थोड़ा ध्यान में बैठेंगे. जरूर बैठेंगे सर. कोई भी आंखें न खोले, 10 मिनट हम ध्यान में बैठेंगे. बार बार करो ध्यान, 1000 बार करो ध्यान बाबा. हम भी कबीर जी के जैसे बनेंगे, हम भी गौतम बुद्ध के जैसे बनेंगे, हम भी जीसस क्राइस्ट के जैसे बनेंगे, हम भी संत ज्ञानेश्वर जी के जैसे बनेंगे. हम किसी से कम नहीं हैं. हम भी गोरखनाथ के जैसे बनेंगे. हम भी महाअवतार बाबा जी के जैसे बनेंगे, लाहिर महाशय के जैसे बनेंगे. क्यों नहीं बनेंगे हम? हम किसी से कम नहीं हैं. हम भी योगी बनेंगे, योगेश्वर बनेंगे. सच्चाई सभी के लिए एक ही है. 2 तरह की सच्चाई नहीं होती हैं. हम अपने घर में बैठेंगे और योगी बनेंगे, योगेश्वर बनेंगे, परम आत्मा बनेंगे. बार बार ध्यान करेंगे, 1000 बार ध्यान को अपनाएंगे बाबा. मधुर संगीत के साथ हम ध्यान में बैठेंगे. कल के बारे में नहीं सोचेंगे, हम आज के बारे में सोचेंगे और आपके बारे में. अब हम सफल बनेंगे. अब हम ध्यान की प्रति निष्ठा को जागृत करेंगे. अब काल करे सो आज कर, आज करे सो अब पल में प्रलय होगा, बहुरी करोगे कब? कृपया कोई भी आंखें न खोले.
आखिरी 1 मिनट। सॉनसन के साथ दोस्ती तथा सॉनसन के साथ मस्ती। आखिरी 10 सेकंड। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0। धीरे धीरे अपने दोनों हाथों को आंखें के ऊपर रख लीजिए आप 5 सेकंड तक। 5, 4, 3, 2, 1, 0। दोनों हाथ निकालते हुए आंखें खोल लीजिए। థ్యాంక్ యూ శాస్త్రి సాబ్। థ్యాంక్ యూ మీకు సార్, చాలా చాలా ధన్యవాదాలు। థ్యాంక్ యూ సార్. ఉత్తర భారతదేశాన్ని చక్కగా పాలిస్తున్నారు, చక్కగా చూసుకుంటున్నారు. మీకు దక్షిణ భారతదేశం తరఫున మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఏమన్నారు కదా ఓకేనా?